డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening, and very good evening, all of you. So, last classes, level doubts, Naya. Anyone, please confirm once. Clear? Any doubts? No doubt, sir. Yeah, done, guys. Very good. Okay, good. So, last classes లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఐ థింక్ సో లైక్ క్లయింట్స్ అంటే ఎవరు, క్లయింట్స్ డేటా అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమొస్తాయి, ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేసి మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే మనకు అవసరమయ్యే కాన్సెప్ట్ ఏదైతే ఉందో థియరీలో అవి డిస్కషన్ చేద్దాం. యా, పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కనిపిస్తుంది సార్. యా, డన్ గైస్. చూడండి, క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐస్. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటాం. ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ అని మనం చెప్తాం. ఈ సర్వర్స్ వల్ల యూజెస్ ఏంటి సార్ అంటే, రేపు మీరు జాబ్ వచ్చిన తర్వాత వర్క్ చేయవలసిన ప్లేస్ ఏంది, మీకు జాబ్ వచ్చిన తర్వాత వర్క్ చేయవలసిన ప్లేస్ ఏమిటి అనేది ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ సర్వర్స్ మనకి 5 ఉంటాయి. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇలా 5 సర్వర్స్ మనకు ఉంటాయి. 5 సర్వర్స్ అనేది మనకు ఉంటాయి. ఈ 5 సర్వర్స్ లో మనము రియల్ టైంలో వర్క్ చేసేది డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ మీద మనం పనిచేస్తాం. శాండ్ బాక్స్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇవి 3 మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ఇవి 3 మాత్రం కంపల్సరీగా రియల్ టైం చేసే ప్లేస్ లో ఇవి కంపల్సరీగా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి, ఈ శాండ్ బాక్స్ సర్వర్ ని మనము ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూస్తాం. ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఏ ట్రైల్, ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్. ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్. ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీలోకి మీరు వెళ్ళిన తర్వాత, మీరు ఇమీడియట్ గా రియల్ టైం వర్క్ అనేది చేయరు. మీకు ట్రైనింగ్ ఇస్తారు, ప్రాక్టీస్ చేయడానికి ఒక సర్వర్ ఇస్తారు. మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏమేమి ప్రాక్టీస్ చేయాలనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కంపల్సరీ ఎండ్ యూజర్స్ ఎవరు కొత్తగా కంపెనీలో జాయిన్ అయినా 100% అంటే 100% మీకు శాండ్ బాక్స్ సర్వర్ లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మీరు ఫ్రెషర్ గా వెళ్ళారు, రియల్ టైం వర్క్ తెలియదు, డైరెక్ట్ గా రియల్ టైం వర్క్ లో కూర్చోబెడితే మీరు ఏం చేస్తారో, ఎలాంటి మిస్టేక్ చేస్తారో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే ట్రయల్ బేసిస్ కోసం
ట్రయల్ పర్పస్ కోసం. సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది మీరు ఉపయోగించుకోవడం జరుగుతుంది. శాండ్ బాక్స్ సర్వర్ కోసం మీరు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ అంటే ఈ ప్లేస్ లో ఒరిజినల్ కాన్ఫిగరేషన్లు జరుగుతాయి. ఒరిజినల్ కాన్ఫిగరేషన్లు అంటే ఏంటి మనకి అంటే లైక్ డెవలప్మెంట్ సర్వర్ implements to do real-time configurations as per company requirements, enterprise structure, global settings, chart of accounts, accounts payable, accounts receivables, GST, ఇవన్నీ కూడా రియల్ టైం కాన్ఫిగరేషన్లు ఇక్కడ జరుగుతాయి. అంటే ఏంటి సార్ అంటే ఒక కంపెనీ, ఆ కంపెనీ అండర్లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్, ఆ కంపెనీ కోడ్స్ అండర్లో బిజినెస్ ఏరియాస్, ఆ బిజినెస్ ఏరియాస్ లో కొన్ని డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ లో జరిగే ట్రాన్సాక్షన్స్, ఇవన్నిటిని మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేయాలి. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఒక బిజినెస్ ప్రాసెస్ ని సెటప్ చేయడం. ఒక బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? మీరు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. కొత్తగా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఆ బిజినెస్ కు సంబంధించిన వర్క్ అనేది ఏ విధంగా మనము నడపాలి అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నడపాలి అనేది ఏంటి అసలు? నీ కంపెనీ ఎక్కడుంది? నీకు ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఎక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? ఎక్కడ క్లయింట్స్ ఉన్నారు? ఎక్కడ కస్టమర్స్ ఉన్నారు? ఎక్కడ వెండర్స్ ఉన్నారు? వీళ్ళందరినీ బ్యాక్ ఎండ్ లో సో ఎవరు కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలి? ఎఫ్ఐ కన్సల్టెంట్ సెటప్ చేయాలి. ఆ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏం చేస్తాడంటే కాన్ఫిగరేషన్లన్నీ చేస్తాడు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, విప్రో గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ టాటా కంపెనీ కింద టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్, సో టాటా ప్లే అనేది ఒక కంపెనీ కోడ్. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్ అండర్లో మళ్ళీ సపరేట్ గా బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బిజినెస్ ఏరియా, తెలంగాణ అనేది ఒక బిజినెస్ ఏరియా, కర్ణాటక అనేది ఒక బిజినెస్ ఏరియా. ఆ కర్ణాటక ఆంధ్రాలో మళ్ళీ ఏముంటాయి? సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇలా ఇంకా ఒక ప్రాసెస్ అనేది మనం బ్యాక్ ఎండ్ లో పని చేయాలి. ఆ బ్యాక్ ఎండ్ లో పని చేయడానికే మీకు లక్షల లక్షల జీతాలు ఇస్తారు. ఆ సెటప్ మీరు చేయడానికే మీకు ఇచ్చే లక్షల జీతాలు. ఓకే. సో సో దాన్నే డెవలప్మెంట్ సర్వర్ అంటారు. ఒక వెండర్ ని ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా, ఒక కస్టమర్ పోస్టింగ్ చేయాలన్నా దాని వెనక జరిగే ప్రాసెస్ మీ వర్క్ చేయాల్సిందే. సో డెవలప్మెంట్ సర్వర్ ని గోల్డెన్ క్లయింట్ సర్వర్ అని కూడా పిలుస్తారు. గోల్డెన్ క్లయింట్ సర్వర్ అని కూడా పిలుస్తారు. సో ఈ డెవలప్మెంట్ సర్వర్ లో యూనిట్ టెస్టింగ్ అనేది చేస్తారు. అంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్, టీ కోడ్స్ అన్ని కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా అనేది చెకింగ్. కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా అనేది చెకింగ్ అనమాట. సో దీన్నే యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇక్కడ నువ్వు చేసిన వర్క్ అంతా కరెక్ట్ గా ఉంది అంటేనే ఈ ప్లేస్ నుంచి టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ఈ ప్లేస్ నుంచి మీకు క్వాలిటీ సర్వర్లకి, ఈ ప్లేస్ నుంచి క్వాలిటీ సర్వర్లకి మూవ్ చేస్తారు. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్తారు. ఓకే. ఆ డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్లు అన్ని జరుగుతాయి. కాన్ఫిగరేషన్లు అన్ని జరిగిన తర్వాత క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఈ క్వాలిటీ సర్వర్ లో ఏం చేస్తారు? ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. కాన్ఫిగరేషన్స్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. ఇక్కడ ఏం జరుగుతారు అంటే సో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, టీ కోడ్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, ఒక స్క్రీన్ క్లిక్ చేస్తే మరొక స్క్రీన్ ఏమైనా పోతుందా, లేదంటే సేమ్ స్క్రీన్ కి వెళ్తుందా, టీ కోడ్స్ ప్రాపర్ గా పనిచేస్తున్నాయా లేదా అనేది ఇక్కడ కొన్ని టెస్టింగ్లు చేస్తారు. ఆ టెస్టింగ్లు ఏంటి అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్,
పోర్టల్ టెస్టింగ్, ఇలా రకరకాల టెస్టింగ్లు చేస్తారు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు సిఓ. ఓకే, సో ఒకదానితో మరొక దానికి లింక్ చేయడం, దాన్నే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. ఓకే, ఫంక్షనల్ టెస్టింగ్, ప్రొవైడింగ్ ద అప్రాప్రియేట్ ఇన్పుట్ అండ్ వెరిఫైయింగ్ ద అవుట్పుట్ రిజల్ట్. ఇప్పుడు నువ్వు ఒక కాన్ఫిగరేషన్ చేసావు, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేసావు. అది చేసిన తర్వాత ప్రాపర్ గా ఇన్పుట్ కాన్ఫిగరేషన్ అంటే స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్ ఒక 10 కాన్ఫిగరేషన్లు ఉంటాయి, అవన్నీ ప్రాపర్ గా చేసావా లేదా? ఒకవేళ చేస్తే దాని యొక్క రిజల్ట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. దాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అని మనం చెప్తాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఆ యొక్క సర్వర్లో అప్డేట్స్ కానీ, బగ్స్ కానీ, న్యూ ఫీచర్స్ కానీ ఎప్పటికప్పుడు మనం చేంజెస్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఆ ఎర్రర్స్ ని క్లారిఫై చేసే అవకాశం ఉందా లేదా, న్యూ ఫీచర్స్ ఏమైనా యాడ్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా రిగ్రెషన్ టెస్టింగ్ అని మనం చెప్తాం. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ కండిషన్స్, స్పీడ్, స్లో డౌన్స్, క్రాషెస్ ఏమైనా ఉన్నాయనేది కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఇప్పుడు వర్క్ ప్రెజర్ ఎక్కువ పడినప్పుడు ఆ యొక్క సాఫ్ట్వేర్ స్లోగా రన్ అవ్వడం, ఓపెన్ కాకపోవడం, ఓకే, సెట్ డౌన్ అయిపోవడం, సడన్ గా ఏదైనా డేటా ఎగిరిపోవడం, ఓకే, స్పీడ్ అనేది తక్కువగా ఉండడం, ఇలాంటివి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటాం. ఇలాంటి వాటి మనం ఏమంటాం? పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని చెప్తాం. సో తర్వాత నెక్స్ట్ సెక్యూరిటీ టెస్టింగ్. సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి? అన్ఆథరైజ్డ్ యాక్సెస్, డేటా బ్రీచెస్ అండ్ ఆపరేషనల్ డిస్ట్రిబ్యూషన్స్ అని మనం చెప్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది, సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డేటా సెక్యూరిటీ అనేది లేకపోయిందంటే మనకు మన డేటాని మిస్ మ్యాచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనకు తెలియకుండా ఎవరైనా యాక్సెస్ తీసుకున్నారా, డేటా ఏమన్నా మ్యాపింగ్ చేస్తున్నారా, ఎవరైనా డేటాని క్రాష్ చేస్తున్నారా అనేది కూడా సెక్యూరిటీ టెస్టింగ్ అనేది ఇక్కడ చేస్తారు. తర్వాత పోర్టల్ టెస్టింగ్, పీపుల్, ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ ప్రాసెసెస్ అక్రాస్ ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ బౌండరీస్. పోర్టల్ టెస్టింగ్ ఇక్కడ ఏంటంటే పోర్టల్కి యాక్సెస్ అనేది అందరికీ ఉండదు. ఓకే, ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకే యాక్సెస్ అనేది ఇస్తారు. ఓకే, బిజినెస్ కు సంబంధించిన ప్రాసెస్ యాక్టివిటీస్ చూడడానికి ఈ టెస్టింగ్లన్నీ క్వాలిటీ సర్వర్ లో చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని క్వాలిటీ సర్వర్ అంటారు. క్వాలిటీ సర్వర్ నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ప్రీ ప్రొడక్షన్ సర్వర్ కి వెళ్తుంది. ఇక్కడ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్. హియర్ it is again tested for the user acceptance. This is called UAT, user acceptance testing అని మనం చెప్తాం. ఓకే, ఆఫ్టర్ ద UAT కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ సెంట్ టు ప్రొడక్షన్ సర్వర్. సమ్ టైమ్స్ అకౌంట్స్ ఆర్ సీనియర్ అకౌంటెంట్స్ ఆల్సో డూ దిస్ టెస్టింగ్. హియర్ ఎండ్ యూజర్స్ కెన్ ఎడిట్ ద డేటా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఆఫ్టర్ ద ప్రీ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎవరైతే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత ఒకసారి టెస్టింగ్ చేపిస్తారు. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, ఓకే, సో తర్వాత టీ కోడ్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా. ఒకవేళ టెస్టింగ్ చేసే వాళ్ళు లేకపోతే అక్కడ పనిచేసే సీనియర్ అకౌంటెంట్ కానీ జూనియర్ అకౌంటెంట్ చేత కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎండ్ యూజర్స్ మాత్రమే డేటాని ఎడిట్ చేయగలుగుతారు, ఏదైనా సాల్వ్ చేయగలుగుతారు. సో వాళ్ళకు మాత్రమే ప్రీ ప్రొడక్షన్ సర్వర్ లో యాక్సెస్ ఉంటుంది. సో ఎఫ్ఐ కన్సల్టెంట్ కు ఉండదు. ఓన్లీ ఎండ్ యూజర్స్ మాత్రమే దీన్ని చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద లాస్ట్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్. Any changes, new development is done, is development client and the request is transported to production. Here, end users are working on this server daily. They post all types of entries in this server.
They can host day-to-day transactions also in this server. FI consultant only have display access. FI consultant have no access to edit, change the data in this server. Okay. So ఇది మెయిన్ సర్వర్. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ సర్వర్. ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ ఓకే ఇక్కడ ఈ ప్లేస్ లో చేస్తారు. ఒకవేళ న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే బిజినెస్ లో న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ డెవలప్మెంట్స్ కి సంబంధించి న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ డెవలప్మెంట్స్ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఆ చేంజెస్ అన్ని కూడా మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి వెళ్ళాలి. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి రావాలి, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ రావాలి, ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి రావాలి. ఇలా స్టెప్ బై స్టెప్ అనేది బ్యాక్ ఎండ్ లో జరుగుతూ ఉంది. ఓకే. సో ఇక్కడ ఎండ్ యూజర్స్ మాత్రం ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ యాక్టివిటీస్ అనేది ఇక్కడ చేస్తారు. ఓకే. ఇక్కడ ఓన్లీ ఎఫ్ఐ కన్సల్టెంట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఎడిట్ కానీ చేంజెస్ కానీ చేసే యాక్టివిటీస్ ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్ కి ఉండదు. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. ప్రొడక్షన్ సర్వర్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కి యాక్సెస్ ఉంటుందా ఉండదా అంటే ఉండదు అని చెప్పాలి. ఉంటుంది అని మాత్రం చెప్పకూడదు. ఓకే. సో దీన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటారు. మెయిన్ సర్వర్స్ రియల్ టైంలో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇవి 3 ఉంటాయి. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఓకే. ఈ 3 శాండ్ బాక్స్, ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇవి 3 మాత్రం మ్యాండేటరీగా ఉంటాయి. ఓకే. సో దీన్నే మనం మెయిన్ సర్వర్స్ అంటాం. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా పిలుస్తారండి. వీటిని మనం ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్, క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ మీన్స్ SAP FICO అని కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియర్ సార్. లేవు సార్. లేదు సార్. Yeah.